జరగాలని ఆశించాలి, సభ నిండుగా ఉండాలంటే. సార్ మెడికల్ వార్ తీవ్రం, మండలంలో మంటలు. మెడికల్ వార్ అనేది మెడికల్ కాలేజీలు పీపీపీ మీద అయితే ప్రభుత్వం తప్పనిసరిగా ఒక ఇరకాటంలో పడింది, డిఫెన్స్లో ఉంది. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మండలి ఇది కాకుండా నిన్న కూడా ఇది ఆదోనిలో నిన్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వీళ్ళు చేస్తే మెడికల్ కాలేజ్ అక్కడ వాళ్ళని లాఠీచార్జీ చేసి లాఠీచార్జీ కూడా చేశారు. లాఠీచార్జీ చేసి అతన్ని ఇలా లాక్కుపోతున్న వ్యవహారం ఇది మనం చూస్తాం. చాలా చోట్ల ఇదే జరుగుతోంది. ఈరోజు ఆ మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎస్ఎఫ్ఐలు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది కాకుండా వాళ్ళ ఆందోళనకు సమయం లేదు, ఇంకోటేమో మీకు మేము ఆంక్షలు పెట్టాము, ఎక్కువ మంది గుమిగూడకూడదు, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి పరిమితమైన సంఖ్యలో మీరు ఇవ్వాలి అని పోలీసులు ఏమో ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా మెడికల్ కాలేజీల సమస్య లాంటి దాని మీద ఆందోళనలను అనుమతిస్తే చాలా బాగుంటుంది, కానీ వాటిని ఏదో పరిమితం చేసి చేయకూడదని చెప్తే మటుకు ఇదిగో ఇలాగే అది తయారవుతుంది. ఇంక ఇది కాకుండా అసలు ఇందాక నేను చెప్పినట్టుగా శాసనసభలో ఈరోజు గుంటూరు శాసనసభ్యుడే ఈ ఆరోగ్యశ్రీ నిధుల విడుదల ఇవన్నీ సరిగ్గా లేవు గత ప్రభుత్వంలోనే అంటున్నప్పటికీ కొంత అసంతృప్తి వెలిబుచ్చడం, మంత్రి సత్యకుమార్ చెప్పడం అది జరిగింది. వీటన్నిటికీ క్లైమాక్స్ మనం మండలిలో చూస్తాం. శాసన మండలిలో వాళ్ళు ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చాం, దాని మీద చర్చ చేయాలంటే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించామని చైర్మన్ చెప్పడం. అదే ఎప్పటి నుంచో ఇచ్చాం కదా, కీలకమైనటువంటి అంశం ఎలా అని వీళ్ళు చెప్పడం. సో శాసన మండలి వాయిదా పడి పోటాపోటీ నినాదాలతో నిన్న వచ్చిన ఘర్షణ కంటే ఈరోజు అది ఇంకా తీవ్రంగా వెళ్ళింది. తర్వాత దాన్ని ఆలస్యంగా ఒక స్వల్ప వ్యవధి చర్చకు మటుకు మేము అనుమతించామని చెప్తే దాని మీద ఇంకా నిరసన తెలపటం. సో ఈ మెడికల్ వార్ అన్నది మటుకు ఏపీలో ఒక తీవ్ర రూపం తీసుకునే ఇది కనిపిస్తుంది. దీని మీద మటుకు సమాధానం లేదు, ప్రభుత్వంలో పునరాలోచన కూడా లేదు. ఇవి ఒకటి రెండే వర్మ. నేరుగా చూస్తే ఉపాధ్యాయులు చాలా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. యూటీఎఫ్ ఇది వాళ్ళేంటి, వరల్డ్ బ్యాంక్ సూత్రాల ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారం మీరు సిబ్బంది పద్ధతులు ఇవన్నీ చేస్తున్నారు ఇచ్చాలి అని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నారు. అదాని లేకపోతే ఇంకొకటి హైడల్ పవర్ కోసం చేస్తున్నారని ఈరోజు మీకు కూడా వచ్చే ఉంటుంది. చాలా భారీగా అరకులో ఆదివాసీలు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు ఆయుధాలు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళని తెచ్చి మా పర్యావరణాన్ని పాడు చేసిందా మనం మాట్లాడాం కదా. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో మాట్లాడుతున్నారు, కానీ నిజమైన పర్యావరణం ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంత తీవ్రమైన ఆందోళన అది కూడా నేరుగా ఆదివాసులు చేస్తుంటే ప్రభుత్వం నుంచి మటుకు శాసనసభలో స్పందన లేదు. లేకపోగా రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు అక్కడ కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి నేను ఒప్పిస్తాను, ప్రజలకు చెప్తాము, ప్రజల నుంచి తీసుకుంటాము అని తప్ప ఎంతసేపటికి ఆ కార్పొరేట్లకు అన్నీ పెట్టే ఈ పరిస్థితి నుంచి లేదు. మండల్లో ఆ కరేడు సమస్య కూడా వచ్చింది. అట్లాగే అక్కడ భూమి ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఇండోసోల్ పెడితే అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ ఇంకో చోట ఎందుకు పెడుతున్నారని ఎవరో ఒక సభ్యుడు అడుగుతున్నారు. చాలా వాటికి సమాధానం లేదు. సో ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు అయితే పెరుగుతున్నాయి. ఇది ఎంతసేపటికి హోదాకు సంబంధించిన అంశంగానో లేకపోతే లిక్కర్ స్కామ్ చుట్టూ తిరిగితేనో రాష్ట్రంలో ఉన్న సమస్యలకైతే సమాధానం లభించని పరిస్థితి. మరి ఏమైనా ఇప్పటికైనా వీటిని తీవ్రంగా దృష్టిలోకి తీసుకొని పరిష్కారం కోసం చర్యలు చేపడతారా, లేకపోతే ఇదే ధోరణిలో కొనసాగుతారా అన్నది మటుకు ఒక పెద్ద ప్రశ్న. ప్రజాపక్షాన్ని చెప్పాలంటే మటుకు ఈ అంశాలను చర్చకు తీసుకొని న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే ఒక వ్యతిరేకత అనేది కొని తెచ్చుకోవడమే అవుతుంది. అది నెమ్మదిగా పెరుగుతుంది. అది ఇక్కడ సమస్య. అదే జగన్ అది కూడా అంటున్నాను నేను. అంటే జగన్ అన్నాడని కాదు, చాలా తొందరగానే ఈ అసంతృప్తి వస్తుంది, వ్యతిరేకత వస్తుందని. వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది వేరే విషయం, కానీ ప్రజా సంఘాలు అయితే చేస్తున్నాయి. రేపు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. నిన్నగాక మొన్న అనుకుంటాను మాజీ ఆయన పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఈ బనకచెర్ల దీని మీద కూడా పెట్టారు. అనేక అంశాల మీద సైమల్టేనియస్గా ఇవి వస్తుంటే ప్రతిదానికి స్పందించక వీళ్ళ వరకే ఉంటే మటుకు అది ఉపయోగం లేదు.
సార్ అమరావతిలో పీపీపీ స్టార్ట్, మరిన్ని సడలింపులతో భరోసా. ఇది కూడా ఈ పీపీపీ అనేది ఇది ఒక విధానంగా ఉంది. అమరావతిలో పిచ్చుకలపాడు అనే చోట ఒక 50 ఎకరాల దాకా ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తాము, మీరు ప్రతిపాదనలు పంపించండి అని. చాలా తమాషా ఏమంటే వర్మ, దేనికోసం అడుగుతున్నారో లేదు దీంట్లో. ఇక్కడ 10 ఎకరాలు ఉంది, ఇక్కడ 12 ఎకరాలు ఉంది. ప్రపోజల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మీ ఆసక్తి చూపిస్తే దాని మీద మేము చేస్తామని. ఇంత చేస్తే 50 కోట్లు, 50 కోట్లకు వాళ్ళు ఒక 7 ఎకరాలు, ఇంకో చోట 57.99 ఎకరాలు 3 చోట్ల కేటాయించారు. ఇది కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని పీపీపీ పద్ధతిలో పెట్టారు. సహజంగా ఏదైనా కట్టాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలను డాక్యుమెంట్లలో పొందుపరుస్తారు. అటువంటిది ఏమీ లేకుండా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే మీరు ప్రపోజల్ పంపిస్తే దాన్ని అంటే మీరు చూడండి ఇవి ఎంత అనే అంశాల దగ్గర గ్యాప్స్ ఇచ్చారంట. అంటే వాళ్ళు ఏం పెడితే దాన్ని. సో స్పోర్ట్స్ సిటీలో ఒక దాదాపు 8 ఎకరాలు, రాయపూడిలో 30 ఎకరాలు, మందడంలో 20 ఎకరాలు దాదాపుగా. మొత్తం మీద ఏంటంటే ఒక 100 కోట్లకు తక్కువ కాకుండా మీరు ప్రపోజల్ ఇస్తే మేము ఓకే చేస్తాము అని. అంటే ఈ పీపీపీ అన్నది ఇది ఒక పెద్ద దీనిలాగా తయారైపోతుంది. పీలు మిగిలిన 2 ఉంటాయి, నిలబడే పీ ఒకటే ప్రైవేటే, ప్రైవేట్ ఒకటే, కార్పొరేట్ ఒకటే మిగులుతుంది తప్ప పబ్లిక్ పార్ట్నర్షిప్కి ఏం పెద్దగా ఇట్లాంటి వాటిలో ఉండదు. అది అనుభవమే కదా మనకు అది. సో అమరావతిలో కూడా ఇది బాగా వస్తుంది. మీరు గమనిస్తే అమరావతిలో రైతుల్లో కొంత అసంతృప్తి వస్తుంది, లేకపోతే మీడియాలో చర్చలు వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న మొన్న వాళ్ళు బాగా వేగవంతం చేశారు. దాన్ని చేసి ఆ ప్రాజెక్టులు అవన్నీ ఆ మోడల్స్ అవి చాలా పెద్దగా వాటిని నిన్న ప్రదర్శించటం. సెక్రటేరియట్ అనేది 50 అంతస్తులతో కడతామని ఆ సెక్రటేరియట్ నమూనా అవన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇంకా రెండోది అజైన్ ల్యాండ్స్. ఈ అజైన్ ల్యాండ్స్లో చాలా జరుగుతుందంటే అజైన్ ల్యాండ్లు తీసుకున్న చోట అవి మేము అమ్ముకోలేకపోతున్నాము, అజైన్ మా భూమి మేము ఇచ్చి కూడా మాకు ఇచ్చిన ప్లాట్లు మేము అమ్మలేకపోతున్నాము, ఎందుకంటే ఇవి అజైన్డ్ ల్యాండ్ కోసం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ అన్నప్పుడు వీటికి కొనుగోలుదారులు రావడం లేదు అని రైతుల్లో ఒక అసంతృప్తి, ఒక ఫిర్యాదు వచ్చింది. దాన్ని బట్టి అసైన్డ్ ల్యాండ్లు కూడా అమ్ముకోవచ్చని ఒక ప్రత్యేకమైన జీవో కూడా జారీ చేశారు. అంటే కొన్ని చర్యలు సంతృప్తి పరిచేవి తీసుకుంటున్నప్పటికీ కూడా దానికి ఇదిగో ఇలాంటి కారణాల వల్ల రావాల్సినటువంటిది ఇంకా రావట్లేదు. ఇంకా ఏం చేస్తారో బహుశా నిన్న మటుకు ఓటింగ్ కూడా తీసుకున్నారు. ఉదాహరణకు ఈ ఐకానిక్ బ్రిడ్జి, ఈ మూలపాడు, అమరావతి మూలపాడు ఆ బ్రిడ్జి ఎలా కట్టాలి ఐకానిక్ బ్రిడ్జి అని ఓటింగ్ చేస్తే దానికి ఎక్కువ మంది ఫలానా మోడల్ చేశారు, దీన్నే ఖరారు చేస్తున్నామని కూడా ప్రకటించారు. సో 2 ఉన్నాయి. అమరావతిలో ప్రభుత్వ పరంగా కొంత కదలిక కనిపిస్తూ ఉన్నప్పటికీ రెండో వైపు నుంచి చూస్తే మటుకు అది రోజులు గడిచే కొద్దీ ఆ సమస్యలను తీసుకొని రావటము, ఇంక ఈ ప్రైవేట్ అనే వాళ్ళకి ఎవరెవరో వచ్చి ఇవన్నీ తీసుకుంటే ఏమైపోతుంది అనే ప్రశ్న ఒకటి. మూడవది ప్రైవేటే కానీ ప్రభుత్వపరమైనవి ఏంటి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫలానాది కడతామో, కట్టేవేమో డబ్బు అప్పుతో కదా, ఇవి వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ ప్రకారం ఉన్నాయి. కాబట్టి నేరుగా ప్రభుత్వ రంగంలో కేంద్రం ఎక్కువగా సహాయం చేసేవన్న కట్టడం కానీ రాష్ట్రం చొరవతో ప్రతిపాదించేవి కానీ పెద్దగా రావడం లేదన్నది ఒక ఫిర్యాదుగా ఉంది, ఒక సమస్యగా ఉంది. ఫిర్యాదుగా సమస్యగా ఉంది. సార్ లోకేష్ శివకుమార్ వారు బ్లాక్మెయిల్ చేస్తే మేము బ్లాక్మెయిల్ అనేది నిజానికి లోకేష్ ఏమో ఇక్కడ వారసుడు, దాదాపు ఇప్పుడు చక్రం తిప్పుతున్న కీలక మంత్రి చిన్నబాబు